ఓం నమ శివాయ. భం భైరవాయ నమ. నమో రాజశ్యామలదేవియే నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ ఆ కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో జీవించాలని మనసారా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా ఎప్పట్లాగే ఒక్క మాట, మన ఈ శక్తిపీఠంలో, మన క్షేత్రంలో మే 16వ తేదీ వైశాఖ అమావాస్య, అదే రోజు శనీశ్వరుని జయంతి కూడా. శనీశ్వరుని జయంతి రోజు శని దోష పరిహార నివారణ కోసం చాలామంది మరి జీవితంలో బాగా వెనకబడిపోవటం, ఏ పని అనుకున్నా ముందుకు వెళ్ళకపోవటం, అలాగే పిల్లలు కూడా ఎక్కువగా బద్ధకానికి గురవటం, ఇలాంటి సమస్యలు చాలా ఉంటాయి. వివాహ సమస్య కావచ్చు, వ్యాపారంలో ఇబ్బందులు కావచ్చు, ఉద్యోగంలో ఇబ్బందులు కావచ్చు, ఇలా అనేకమైనటువంటి సమస్యలతో సతమతమవుతున్న వారందరూ కూడా పరోక్షంగానైనా సరే ఆ రోజు మీరు మనం నిర్వహించేటువంటి శని భైరవ రక్ష పాశుపత హోమం, శని భైరవ రక్ష పాశుపత హోమంలో పరోక్షంగా మీరు పాల్గొన్నట్లయితే తప్పకుండా శనీశ్వరుని యొక్క ఆశీర్వాదం మీకు కలిగి సమస్యల నుంచి బయటపడతారు. మరి ఈ హోమంలో పాల్గొనే వారికి గోత్రనామాలు చదివినటువంటి వీడియో పంపించడం జరుగుతుంది. అలాగే ప్రసాదం కూడా పోస్టల్లో మీ ఇంటికి చేరుతుంది. ఎవరైనా హోమంలో పాల్గొనాలి అనుకునేవారు పరోక్షంగా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి, శని భైరవ రక్షా హోమం అని. శని భైరవ రక్షా పాశుపత హోమం అని మెసేజ్ చేసినట్లయితే మీకు వివరాలు తెలియజేయబడతాయి. మరి ఈ శనీశ్వర జయంతి రోజు మీ ఇంట్లో కూడా ఏ పరిహారం చేసుకోవాలో మీకుగా మీరే నేను వీడియో చేయటం జరిగింది. ఆ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా చూడండి. అలాగే మన దేవాలయం దగ్గర, అంటే మన క్షేత్రంలో కూడా ఎలాంటి పరిహారం చేసుకుంటే బాగుంటుందో అది కూడా చెప్పాను. అది కూడా ఆ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. మీరు ఆ పరిహారం కూడా చేసుకున్నట్లయితే అద్భుతంగా ఉంటుంది. మరి మన వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట. మన వీడియోలు మీకు నచ్చుతాయని భావిస్తాను. ఈ వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి. ఒక లైక్ ఇవ్వడం ద్వారా ఆధ్యాత్మికంగా కూడా మీకు ఆశీర్వచనం వస్తుంది. అలాగే 10 మందికి షేర్ చేయండి. మరొకరికి ఉపకారం చేయడం ద్వారా కూడా మీకు అనుగ్రహం కలుగుతుంది. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. మీనరాశి, మే 16 నుంచి 31 వరకు మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది? సూచనలు, సలహాలు. అయితే మీకు జన్మంలో శని సంచారం, దీనివలన కాస్త చికాగ్గా ఉన్న ఈ పక్షం మాత్రం కాస్త రిలీఫ్ అయ్యేటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. మీలో ఒక నూతన ఎనర్జీ అయితే కనిపిస్తూ ఉంది. ఒక రకంగా మీ జర్నీ ఒక రీఛార్జ్తో మళ్ళీ స్టార్ట్ అవుతుంది, బాగుంటుంది. ఆర్థిక విషయాలు కూడా అనుకూలంగానే ఉంటాయి. బ్యాంక్ బ్యాలెన్స్లు అవి కాస్త పెంచుకునే ప్రయత్నాలు కూడా చేస్తారు. అలాగే భవిష్యత్తు మనం చాలా జాగ్రత్తగా ఉండాలని, కాస్త పొదుపు చేయాలనేటువంటి ఆలోచన ఉంటుంది. దాన్ని మొదలుపెట్టే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనా మీకు ముఖ్యం అనుకున్న వ్యవహారాలు మీకు చెయ్యి దాటిపోయే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఎంత దాటిపోయినట్లు అనిపించినా మరలా మీ చేతికే వస్తుంది. గొప్ప విషయం కదా ఇది. ఇక సరే, ఇంక నా చేయి జారిపోయింది అనుకున్నది మరలా మీ చేతికే చెక్కటం అనేది చాలా అదృష్టవంతులు. అన్నీ బాగానే ఉన్నాయి. అలాగే గతంలో ఎవరైనా మీ మీద ఒక అపనింద వేశారనుకోండి, దాన్ని తొలగిపోయే ప్రయత్నాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఆటోమేటిక్గా అది నిజం కాదని చెప్పేసి, అందుకే అంటారు పెద్దలు, కాలమే సమాధానం చెప్తుందని. ఆ అపనింద కూడా తొలగిపోయే సూచనలు కూడా ఉన్నాయి. ఇక కొన్ని అనుకోని పరిచయాలు, ఈ అనుకోని పరిచయాలు కూడా మీ జీవితాన్ని మలుపు తిప్పేలా ప్రభావం చూపించేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అలాగే దూర ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి. అనవసరమైన విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకపోవటం చాలా మంచిది. అక్కర్లేని విషయాలను ఆలోచించటం, అక్కర్లేని విషయాలను బుర్రలో పెట్టుకొని
జుట్టు పీక్కోవటం, అలాగే ఏదో వచ్చేస్తుంది అనుకోవటం, ఇలాంటివన్నీ మీరు ఆలోచన చేయకండి. చక్కగా అవసరమైనది ఎంతవరకు అవసరమో అంతే పెట్టుకోండి. ఇక కొన్నిసార్లు మీ మనసుకు నచ్చినా నచ్చకపోయినా సరే కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. తీసుకుంటేనే కొన్ని బాగుపడే సూచనలు అయితే ఉంటాయి. ఇక స్థిరాస్తులు కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. రుణ ప్రయత్నాలు ఎవరి దగ్గరైనా మీరు అప్పు చేయాలనుకున్నా, బ్యాంకు రుణాలకు ప్రయత్నం చేసినా అవి లభించే సూచనలు అయితే ఉన్నాయి. ఇక కోర్టు కేసులో ఉన్నవారికి ఏదైనా తీర్పులు ఉన్నట్లయితే కాస్త ఫేవరబుల్గా ఉంటుంది. అలాగే సాక్షులు ప్రవేశపెట్టినా మీకు అనుకూలంగానే చెప్తారు. ఇక వివాహ ప్రయత్నాలు కూడా ఫలించేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి కాస్త వీసా ఇలాంటివి కాస్త ఆలస్యం అయ్యేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. అలాగే నిరుద్యోగుల ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ నాయకులకు మీరు ఏదైనా ఒక సంక్షేమ పథకాన్ని ప్రజలకు అందించాలి అనుకుంటే అది సకాలంలోనే అందిస్తారు. చక్కగా మీ ప్రయత్నాలు ప్రభుత్వ పరంగా ఫలించి అంతా రాజకీయ నాయకులకు బాగుంది. అలాగే ఉద్యోగస్తులకు కూడా బాగానే కనిపిస్తుంది. మీ పై అధికారులతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు. అలాగే పనిలో కూడా మీ సహచరులు అయితే మిమ్మల్ని అందుకోలేని స్థితిలో మీరు ఉంటారు. వారు మిమ్మల్ని అందుకోవాలి అంటే చాలా వారు శ్రమించాల్సి ఉంటుంది. అంత బాగా పనిచేస్తారు మీరు. అలాగే వ్యాపారస్తులకు కూడా వ్యాపారాలు మెరుగుపడే సూచన ఉంది. గతం కంటే కాస్త లాభాలు అయితే ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఏదైనా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ప్రస్తుతం వాయిదా వేసుకోండి. ఇక అంటే తప్పదు అనుకుంటే మీరు వ్యక్తిగతమైన జాతకాన్ని కూడా పరిశీలన చేయించండి. ఇక భాగస్వామి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. కొత్త ఒప్పందాలు చేసుకునే సూచనలు ఉన్నాయి. అయితే అగ్రిమెంట్లు అవి రాసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఆలోచించి సంతకాలు చేసుకోండి. అలాగే షేర్ మార్కెట్ కూడా స్వల్ప లాభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కళాకారులు, టీవీ, సినీ, ఇతర స్టేజ్ ఆర్టిస్టులు ఏ ప్రోగ్రామ్ అయినా మీరు ఆఫీసుల చుట్టూ తిరగాలి. కాస్త మేనేజర్ని వాళ్ళని కలిస్తేనే మీకు కాస్త పనులు అయితే అవుతాయి. చిరు వ్యాపారస్తులకు కూడా బాగానే ఉంది. అంతా మీ వ్యాపారాలు చక్కగా సాగిపోతాయి. కాకపోతే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కాస్త కళ్ళల్లో మంట కావచ్చు, నోటిపూత ఇలాంటివి కనిపిస్తూ ఉన్నాయి. కాస్త మంచి ఫుడ్ అయితే తీసుకోండి. విద్యార్థులు కూడా శుభ ఫలితాలే ఉంటాయి. అలాగే ఆలోచన కూడా చాలా చురుగ్గా ఉంటుంది. పోటీ పరీక్షల్లో విజయాలు సాధించే సూచనలు ఉన్నాయి. ఇక ప్రేమికులకైతే ఎన్ని సమస్యలున్నా ఒక్కొక్కటి సర్దుకొని చక్కగా మీ ప్రేమ ప్రయాణం పెళ్లి వరకు చేరుతుంది. మరి ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు 17, 24, 26. కాస్త నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు 19, 21, 30. మరి మీనరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు గురుగాయత్రి మంత్రాన్ని పఠించాలి. ఓం గురుదేవాయ విద్మహే దివ్యదేహాయ ధీమహి తన్నో జీవ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఉదయం 18, ప్రదోష వేళలో 18 సార్లు పఠించండి. అద్భుతమైన ఫలితాలు మీకు కనిపిస్తాయి. అలాగే జన్మంలో శని నడుస్తున్నాడు కాబట్టి చక్కగా మీరు శనీశ్వర జయంతి మే 16న జరుగుతుంది, అమావాస్య నాడు. తప్పకుండా పరోక్షంగానైనా సరే మీరు పాల్గొన్నట్లయితే కొద్దిగా ఈ జన్మశని యొక్క ప్రభావం తగ్గి పనుల్లో ఆటంకం లేకుండా మీ మానసికంగా కూడా కాస్త ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.